నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఇక మొన్న ఎలక్షన్ల తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఏప్రిల్లో పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. అయితే దీనికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత అటు తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఆ తీర్పు ఇందాకే వచ్చింది. సో మొత్తానికి ఆ తీర్పు ప్రకారం అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 వారాల్లో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మేమే సుమోటోగా స్వీకరించి దీనిపై మళ్ళీ తీర్పు చెప్తాము అనే పద్ధతిలో హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. అయితే ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీరి ముగ్గురు మీద కూడా అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో చాలామంది దాఖలు చేశారు. ఓవరాల్గా వీటన్నింటినీ కూడా పూర్తిగా మొత్తానికి ఒకటే ఇష్యూకి సంబంధించిందిగా హైకోర్టు తీసుకొని దానికి సంబంధించి తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై మరి అటు కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏమిటి? మరి నిజంగా పార్టీలు ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఒకవేళ వీళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి? అలాంటి పరిస్థితి ఉండదు అంటారా? లేకపోతే చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా కూడా ఎటువంటి అడుగులు పడాల్సి వస్తుంది? ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు తమ సొంత బలం, పార్టీ బలంతో గెలిచి చివరికి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. దానికి సంబంధించి రాజకీయంగా ఎన్ని అవాకులు చెవాకులు పేల్చుకున్నా, విమర్శలు చేసినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలా ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీలో ఉన్నారు అంటూ గెలిపించిన సందర్భం కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి పార్టీ మారడం అనేది ప్రజల సెంటిమెంట్లను కొంత బ్రేక్ చేసినట్టే అవుతుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీ మారుతున్నామంటూ చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు కానీ మిగతా నేతలు ఎవరైనా కూడా, బట్ అందులో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది అనేది మొత్తం అందరికీ తెలుసు. బట్ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అనేది మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, అంటే ఈ తీర్పుపై మీరేమంటారు? అంటే 4 వారాల్లోగా దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనడం, మళ్ళీ సుమోటోగా స్వీకరిస్తాం ఒకవేళ తీసుకోకపోతే అనడం, అంటే దీన్ని ఏ విధంగా చూస్తోంది మీ పార్టీ? అంటే న్యాయస్థానము, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి గౌరవం మాకుంది. మా పార్టీ ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మేము మాట్లాడము, మా యాక్షన్స్ అట్లా ఉండవు. సో పార్టీ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ మాది. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని మేము ఇస్తాం. డ్యూ రెస్పెక్ట్ టు ది judiciary. We'll obey and we'll follow the instructions of the judiciary. వాళ్ళు ఏవైతే చెప్పినారో దాన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన కోర్టు పూర్తి పాఠం ఇప్పుడు నాకు కూడా తెలియదు. దాంట్లో ఏమేమి అంశాలను మీరు కొంత అంశం చెప్తున్నారు. 4 వారాల లోపు నిర్ణయం తీసుకోవాలా, స్పీకర్ గా తీసుకోవాలా. యాక్చువల్లీ ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది రఘునందన్ గారు. అంటే కోర్టు పరిధి ఎక్కువనా లేక స్పీకర్ పరిధి ఎక్కువనా? స్పీకర్ కు సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయా, లేదంటే కోర్టు ఇంటర్ఫేర్ కావచ్చా? ఆ మధ్య కాలంలో కోర్టు ఇంటర్ఫేర్ కావచ్చు అని సుప్రీంకోర్టు నుంచి ఒక వర్డిక్ట్ వచ్చింది. అంటే టు సర్టన్ ఎక్స్టెంట్ కోర్టు కూడా ఇంటర్ఫేర్ కావచ్చు ఈ విషయాలని. మరి ఈ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు చెప్తుంది అనేటువంటిది కూడా చాలా ప్రధాన అంశం. ఫిరాయింపుల చట్టము ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఇప్పుడున్నటువంటి యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకున్నట్టయితే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఫిరాయింపడం అనేటువంటిది ఒక్కరు ఇద్దరు వ్యక్తులుగా ఫిరాయింపుడు మాత్రం అది చట్టానికి విరుద్ధమే అవుతుంది. దాని కారణంగా వాళ్ళకు అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అనర్హత అనేటువంటి వేటు పడడం అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది స్పీకర్. స్పీకర్ కూడా అసెంబ్లీ నియమాలను, అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, అతను కూడా రాజకీయం నుంచి వచ్చిన వాడే కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టే ఇప్పటిదాకా నిర్ణయాలు జరిగినాయి. 2014 తర్వాత జరిగిన 2 ఎలక్షన్ 2014-18లో పార్టీ పంపులు చాలా నిర్లజ్జగా జరిగినాయి. ఇక్కడే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా నిర్లజ్జగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించింది. సో ఆ ప్రోత్సహించినటువంటి సందర్భంలో ఒకళ్ళను తీసుకొని చివరికి మినిస్టర్లు ఇస్తే మినిస్టర్ రిజైన్ చేస్తే కూడా అది యాక్సెప్టెన్స్ కాకుండా
శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన మొత్తం టర్మ్ అంతా మినిస్టర్గా ఉన్నాడు కదండి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆయా వ్యక్తులు అప్పుడున్నటువంటి పరిస్థితులు వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిసిషన్ మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రభుత్వం యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒత్తిడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మా పార్టీ విషయానికి వస్తే మా పార్టీలో వీళ్ళు 3 చేరినారు, దాని తర్వాత కూడా కొద్దిమంది చేరినారు. ఇది నేను అనుకోవడము కేవలం ఈ 3తోటి ఆగిపోతుందని అనుకోవటలేదు. ఒకవేళ ఈ నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సి వస్తే ఈ 3తో పాటు మిగతా మారినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలో అందరికీ సంబంధించి ఒకటిగానే చేసి స్పీకర్ గారు చూస్తారని నేను అనుకుంటున్నా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నా అండి, స్పీకర్ విల్ టేక్ ఇన్ టు ది కన్సిడరేషన్ నాట్ ఓన్లీ ద 3, ఆ 3ని మళ్ళీ తర్వాత జరిగినటువంటి కొద్ది మందిని కలిపే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఆ రెండింటిని కలిపినప్పుడు నిర్ణయం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నిర్ణయం కూడా ఇప్పుడు స్పీకర్ గారి చేతిలో ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది కోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ఆయన ఫాలో అవుతాడా, లేదు నేను అబోదే కోర్టు కంటే నేను ఈ రాజ్యాంగ పీఠం ఏదైతే స్పీకర్ పదవి దాని పరిధిలో రాదు అంటాడా అనేటువంటిది ఇప్పుడు ఈ చట్టసభలో తేలాల్సినది. అయితే వెంకటస్వామి గారు, ఇటు వాదనలు వినిపించిన న్యాయవాదులు ఏమంటారంటే దీనికి సంబంధించి కొంత ఆర్టికల్ ప్రకారం కోర్టు కలగజేసుకోవచ్చు అనేది వారు వాదించిన సందర్భం. సో సో అటువంటి నేపథ్యంలో మరి ఇంటర్ఫేర్ కావచ్చు అనే దాని బేస్ లోనే అసలు 3 మాసాలు 4 మాసాల్లో నిర్ణయం తీసుకోమని ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగానే మనకు బయటికి వచ్చినా దాని మీద ఏ నిర్ణయం జరగలే కదా ఇప్పటిదాకా. దాని కారణం ఇంకా కొద్ది మంది కూడా చేరినారు కదా సార్. సో కాబట్టి ఇదంతా కూడా ఒకటే అంశం కింద ఉంటుంది. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీ. నేను వ్యక్తిగతంగా నాకు చెప్పాల్సి వచ్చినా, నేను నైతికంగా చెప్పాల్సి వచ్చినా ఇది సమంజసం కాదని చెప్తాను. నేను ఇయ్యాల కాదు నాగేందర్ గారు, లాస్ట్ టైం వీళ్ళు మారిన సందర్భంగా నాగేందర్ కు టికెట్ ఇచ్చిన సందర్భం కూడా మీ టీవీలో నేను వచ్చినాను, ఇదే మాట చెప్పిన, ఇది అనైతికతనే ఎవరు ప్రోత్సహించినా. రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం మేము మరి దాంట్లో ఏది మా మేనిఫెస్టోలోనే చెప్పినాం కదా, మొన్న మా జీవన్ రెడ్డి గారు కూడా లేవనెత్తినారు కదా విషయం. మేము మేనిఫెస్టోలో ఏం చెప్పినాము అంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా షార్పనైజ్ చేస్తాము, మేము వస్తే ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మారేటువంటి దాన్ని ఇంకా షార్ప్ ఉండకుండా మార్పు చేస్తామనేటువంటి వాగ్దానము మేనిఫెస్టోలో చేసినాం. బట్ ఎంకరేజ్ చేస్తే ఎట్లా అనేటువంటిది కూడా ఈ కేటీఆర్ గారు 2-3 సార్లు మా మీద క్వశ్చన్ చేసినారు. సో ఇవన్నీ నైతికంగా ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ చేసేటానికి నైతిక హక్కు లేదు. వాస్తవంగా కేసీఆర్ మాట్లాడితే మనం వ్యక్తిగతంగా రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరించాలనేటువంటి చిత్తశుద్ధి మాకు ఉండాలి. ఇవాళ కేసీఆర్ చెప్తానో కేటీఆర్ చెప్తానో అంటే దొంగ వచ్చి దొంగనే నీతి మాటలు చెప్తే ఏమొస్తుంది సార్ చెప్పండి. మేము విలీనం చేసుకున్నాము పార్టీని అన్నట్టుగా ఆ సందర్భంలో కానొక సందర్భంలో సార్ ఇప్పుడు అదంతా నాన్ సెన్స్ సార్. నేను చెప్పేది కేసీఆర్ చెప్పిన నాన్ సెన్స్. ఒకవేళ విలీనం అనేటువంటి మాట వస్తే ఇంతకు ముందు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఒకేసారి వచ్చి చేరడమో ఒక పార్టీ విలీనం కావడం లేకపోతే మెర్జర్ కావడం ఇవన్నీ మాకు తెలియని పదాలు కాదు, లేకపోతే మాకు తెలియకుండా లేవు, ప్రజలకు కూడా తెలియకుండా లేరు. వాళ్ళ అదృష్టం బాగుండి రెండోసారి గెలిచినారు వేరే విషయం. కానీ ఆయన చెప్పిందే వేదం అనేటువంటి కాదు. కేసీఆర్ ఈ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని కారణంగానే ఇలా ఎవరం మాట్లాడలేకపోతున్నాం. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పుడు మేము మా వైపు నుంచి వస్తే మా విత్ ఇన్ ది పార్టీలో కూడా మాకు భేదాభిప్రాయం ఉన్నదండి. ఈ పార్టీ నుంచి చేర్చుకునే మా జీవన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేసినారా లేదా, లేదు దానం నాగేందర్ విషయంలో మా లోకల్లో ఇబ్బంది వచ్చిందా లేదా. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అటున్న కాకిని ఇటు గోడ మీద వాళ్ళనివ్వము అన్న వ్యక్తి అన్నారు కదా, అంత స్పష్టత ఉన్నది కదా. కానీ రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్కసారి ఇట్లా ఈ కుప్పిగంతులు వేయాల్సిన పరిస్థితి చాలా నీతి మాటలు చెప్పినటువంటి వ్యక్తులకు కూడా వస్తుంది. ఆ దౌర్భాగ్య స్థితి రాజకీయాలలో ఉన్నది. సో నేను దానికి అధ్యక్షలేను. కానీ పార్టీ స్టాండ్ గా మా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునే స్టేజ్ లో నేను లేను సార్. మీరు అడిగినారు, నేను దానికి సమాధానం చెప్తున్నా. బట్ పార్టీ పరంగా దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది పూర్తి పాఠం వచ్చిన తర్వాత సాయంత్రానికి కానీ కూర్చొని పార్టీ పరంగా కానీ లేకపోతే ఆ వ్యక్తుల పరంగా కానీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సాయంత్రానికి కానీ తేలుతుంది. అట్లాగే ఇట్ ఈస్
డెఫినెట్లీ అండర్ ద టోటల్లీ కంట్రోల్ ఆఫ్ ద స్పీకర్. ఆ స్పీకర్ పరిధిలో ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని అందరం గౌరవించాల్సి వస్తుంది. స్పీకర్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి స్థానం కాబట్టి ఈ అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి, ఎమ్మెల్యేల వ్యవహారాలకు సంబంధించి, మంత్రుల వ్యవహారానికి సంబంధించి అల్టిమేట్ ఈజ్ ఆల్మైటీ లాగా ఆ స్పీకరే అల్టిమేట్ కాబట్టి ఆయన నిర్ణయాని కోసం మనం వేచి చూడాల్సింది తప్ప మన నిర్ణయాన్ని ఇందులో చెప్పించడానికి అవకాశం లేదు. పార్టీ పరంగా కూడా నేను పిసిసి అధ్యక్షుని కాదు, లేకపోతే ముఖ్యమంత్రిని కాదు కాబట్టి నేను ఆ నిర్ణయాన్ని నేను చెప్పలేను సార్. ఇప్పుడు సాయంత్రం వరకు మా పిసిసి పెద్దలు కూర్చొని మా ముఖ్యమంత్రి గారు కూర్చొని వాళ్ళందరూ కలిసి పెద్దలు కలిసి తర్వాత ఆల్ ఇండియా వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి ఈ పూర్తి పాఠం మా లీగల్ సెల్ కూడా స్టడీ చేస్తుంది. అది చేసిన తర్వాత దానికి ఒక కన్క్లూజన్కి వచ్చినాక మాత్రమే మేము నిర్ణయం ఇవ్వగలుగుతాం. బట్ మీరు నేను మరొకసారి చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నైతిక విలువలకు కట్టుబడే రాజకీయ అంటే నేను రాజకీయాల కోసం రాజకీయం రాలేదు. నేను సమాజ మార్పు కోసం రాజకీయాలకు వచ్చిన, సమాజ మార్పు కోసం కోరుకునేవాడు ఈ పవర్ పాలిటిక్స్ గురించి వర్రీ కావాల్సిన అక్కర్లేదు కాబట్టి ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది పవర్ పాలిటిక్స్. నా పొజిషన్ ఏంది లేకపోతే నా పార్టీలో కన్ఫైన్ టు ది కాన్స్టిట్యూషన్, ఐఎమ్ కన్ఫైన్ టు ది లీగాలిటీ, ఐఎమ్ కన్ఫైన్ టు ది ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన ఏ నియమాలున్నో వాటికి నేను కట్టుబడి ఉన్నా, నైతికంగా కూడా కట్టుబడి ఉన్నా. మా పెద్దలు కూడా అదే రకంగా కట్టుబడి ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి వారి ఆదేశం మేరకు ఒక నిర్ణయం జరుగుతుంది. దీంట్లో లీగాలిటీ ఉన్నది, తర్వాత ఫీజిబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది సార్. ఆ నిర్ణయం ఏది జరిగినా పార్టీ పరంగా నేను పార్టీ వ్యక్తిగా పార్టీతో ఉండాల్సి వస్తుంది. వెంకట్ సార్, మీరు అన్నట్టు ఫీజిబిలిటీ ఉంటుంది, బట్ ఓవరాల్ గా అయితే పాసిబిలిటీ ప్రకారమే కనుక చూస్తే, లేకపోతే మీరు అన్న రాజ్యాంగం చట్టం ప్రకారమే కనుక చూస్తే వీళ్ళ మీద అనర్హత వేటు కనుక పడితే మరి అప్పుడు ఎటువంటి అడుగులు పడతాయి అనే విషయంలో అనర్హత వేటు ఒకవేళ పడింది అనుకుందాం సార్, రీ ఎలక్షన్ వస్తుంది కంపల్సరీ. అవును, దానిలో వితౌట్ ఎనీ డౌట్ ఈ 10 మంది 5 మంది 9 మంది దాకా మా దగ్గరికి వచ్చినారు కదా, ఈ మొత్తం రీ ఎలక్షన్ పెట్టినా కూడా మేము 9 మేము గెలుస్తాం, మా మెజారిటీ పెరుగుతుంది. అట్లా మాకేం ఇబ్బంది లేదు. సరే, అది దానికో ఎలక్షన్ ప్రాసెస్ అంత ఉంటుంది. ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అనర్హత వేటేస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 9 సీట్లకు గెలిచి తీరుతుంది. ఎందుకంటే మా అప్రోచ్ ఇప్పుడు మా ప్రజాపాలనగా నియంతృత్వ పాలన నుంచి ప్రజాపాలనకు వచ్చినాం కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి గారు, మిగతా మంత్రివర్గం అంతా చాలా డైనమిక్ గా పనిచేస్తుంది. ప్రజా మన్ననలను పొందే పరిస్థితి ఉంది కాబట్టి మేము సంపూర్ణంగా గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇక పొలిటికల్ గా మాకు ఒక అప్లిఫ్ట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తి వెంకటస్వామి గారు. సో మొత్తానికి అదండి విషయం. అంటే ఒకవేళ అనర్హత వేటు వేసినా కూడా మళ్ళీ ఎలక్షన్లు గనక వస్తే మేమే గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ని వ్యక్తపరుస్తున్నారు వారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా పార్టీ ఫిరాయింపులు అనేది వ్యక్తిగతంగా గనక ఆలోచిస్తే తాను కూడా ఇది అనైతికం అనుకుంటున్నప్పటికీ పార్టీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికే తలొగ్గాల్సిన పరిస్థితులు ఉంటాయంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ రియాలిటీలో ఒక్కసారి మనం ఓవర్వ్యూలో కనుక వచ్చి చూసినట్లయితే 4 వారాల్లో స్పీకర్ దీనికి సంబంధించి ఈ ముఖ్యంగా అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వీరి ముగ్గురు మీద అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీరి ముగ్గురు మీద, సో వీళ్ళ మీద గనక అనర్హత వేటు పడితే అయితే స్పీకర్ మిగతా వాళ్ళ గురించి, మిగతా సభ్యుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది, పార్టీ ఫిరాయింపు చేసిన వారి పరిస్థితి. సో ఓవరాల్గా గనక బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా, అంటే అనర్హత వేటు వేస్తారా, లేకపోతే కోర్టే మళ్ళీ దీన్ని సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తున్నట్లుగా మరి కోర్టు ఏమైనా తీర్పిస్తుందా, మరి పార్టీ పరంగా కానీ ఎటువంటి అడుగులు పడతాయనేది ఆసక్తికరంగా ఉన్న అంశం. ఇది మనం కూడా వేచి చూడాలి. ఒకవేళ నిజంగానే అనర్హత వేటు వేస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామంటున్నారు వారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు పడతాయనేది. స్టే ట్యూన్.